కడపలో ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. భారీ కటౌట్స్ ఫ్లెక్సీలతో కడప పసుపుమయంగా మారింది. ఈ రోజు 24,000 మంది ప్రతినిధులతో సభ నిర్వహిస్తున్నారు. ఈ మహానాడులో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చిస్తారు. అయితే రేపు కూడా పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. అలాగే రేపు వివిధ తీర్మానాలపై చర్చించనున్నారు. ఇక ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. ప్రస్తుతం సభాస్థలం నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతున్నారు. నరేష్, ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో సభ ప్రారంభమైందంటున్నారు. మొత్తం అందరూ ఇంచుమించుగా హాజరైనట్టేనా? అసలు ఎలా ఉంది అక్కడ టీడీపీ కార్యకర్తల హడావిడి? సతీష్, మొత్తానికి కడప గడపలో పసుపు మొత్తం కూడా పసుపుమయం కనపడతా ఉంది. తెలుగుదేశం కూడా పూర్తి స్థాయిలో ప్రతినిధులంతా కూడా ప్రస్తుతం నమోదు కార్యక్రమంతో ఈ మహానాడు కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కూడా ఫోటో ఎగ్జిబిషన్తో పాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడుతో పాటు యువ నాయకులు లోకేష్తో పాటు ఎవరైతే మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతినిధులందరూ కూడా ప్రస్తుతం సభా స్థలం వద్దకు ఒక్కొక్కరు హాజరవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కడపకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రతినిధులతో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్ అంతరించిపోవడంతో ఒక్కసారిగా కూడా అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తేలికపాటి వర్షాల ప్రభావంతో పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ఏదైతే కడప గడపంతా కూడా పసుపు జెండాలతో పసుపు మయంతో టీడీపీ జోష్ పెంచే విధంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం కడపకు సంబంధించినటువంటి ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి ప్రాంగణం వద్ద బయటే ఉన్నాం. ఏదైతే ఈ యొక్క బయట ప్రాంగణాన్ని ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పటికే పసుపు జెండాలతో కటౌట్లతో భారీ కటౌట్లతో ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజు యొక్క వివరాలు మనం చూస్తే దాదాపు కూడా 8:30 గంటలకు ప్రతినిధుల యొక్క నమోదు కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత రక్తదాన శిబిరం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత 10:30కు ఎగ్జాక్ట్లీగా కూడా గౌరవ పార్టీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి పిలిపించిన తర్వాత జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరగబోతుంది. అంటే జ్యోతి ప్రజ్వాలన దాదాపు 11 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తర్వాత, మా తెలుగు తల్లి గీతం పాడిన తర్వాత మరణించినటువంటి పార్టీ కార్యకర్తలకు, నేతలకు సంతాపం తెలియజేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించినటువంటి స్వాగత ప్రసంగం ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శికి సంబంధించినటువంటి నివేదికను ఏర్పాటు చేశారు. పార్టీ సంస్థాగిత, ప్రధానంగా పార్టీ సంస్థాగిత, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద పూర్తి స్థాయిలో మొదటి రోజు కూడా ఈ యొక్క తీర్మానాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కార్యకర్త అధినేత సంస్థాగత నిర్మాణం సంబంధించి కార్యకర్తల సంక్షేమం గురించి కూడా ప్రత్యేకించి తెలంగాణ, అదేవిధంగా అండమాన్లో పార్టీ విస్తరణకు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా క్షుణ్ణంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ముందుకు తీసుకెళ్లబోతుంది. అదేవిధంగా 3 గంటల పైన కూడా యువగలం సంబంధించినటువంటి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, యువత సంక్షేమం సంబంధించినటువంటి అనేక విషయాల గురించి కూడా క్షుణ్ణంగా కూడా మాట్లాడేటువంటి అవకాశం కనపడుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా యువనేత మంత్రివర్యులు లోకేష్ మాట్లాడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో మొదటి రోజు సంబంధించినటువంటి సామాజిక న్యాయం, పేదల యొక్క ప్రగతి, పేదరికం లేనటువంటి సమాజం మీద పూర్తి సంకల్పంతో స్వర్ణాంధ విజన్ సంబంధించినటువంటి 2047 సాధన దిశగా ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలా అంటే బీసీ సంక్షేమం అయిండొచ్చు, ఎస్సీ సంక్షేమం అయిండొచ్చు, ఎస్టీ సంక్షేమం అయిండొచ్చు, మైనార్టీ సంక్షేమంతో పాటు క్రైస్తవ సంక్షేమం, బ్రాహ్మణుల సంక్షేమం, అదేవిధంగా వైశ్య, కాపు, గృహ అందరికీ సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితులు ముందుకు తీసుకెళ్లాలి. మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇటు ఏదైతే కమలాపురం సంబంధించినటువంటి పబ్బాపురం మహానాడు వేదికకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు ఇప్పటికే భారీ ఎత్తున కటౌట్లతో మొత్తం కడపకు సంబంధించి కమలాపురం నియోజకవర్గమే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహానాడు కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రజానికానికి, కార్యకర్తలకు భారీ ఎత్తున కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు. మహానాడు 2025కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తొలితగా ఈ యొక్క మహానాడు జరుపుకోవడంతో ఒక్కసారిగా కూడా టీడీపీ నేతల్లో ఒక జోష్ అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ప్రతినిధుల యొక్క నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. మరి కాసేపట్లోనే ఫోటో ఎగ్జిబిషన్ ఉండబోతుంది. ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు
చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారు. ఇప్పటికే ఒక్కొక్కటి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తే ఈ వెహికల్స్ అంతా కూడా ఇటు మహానాడుకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే మహానాడుకు సంబంధించినటువంటి ఈ యొక్క వెహికల్స్ భారీ ఎత్తున అంటే దాదాపు కూడా మనం చూస్తే వేల సంఖ్యలో కూడా వాహనాలు వస్తున్నాయి. వాటికి కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికి కూడా వచ్చేటువంటి వ్యక్తులకు, కార్యకర్తలకు, ప్రతినిధులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా పూర్తిగా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మహానాడుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకతతో ఈరోజు పార్టీ కార్యకర్తల యొక్క జోష్ నడుమ ఈ యొక్క మహానాడు మొదటి రోజు సక్సెస్ అయ్యేందుకు కూడా అంతా కూడా పార్టీ కేడర్ అంతా కూడా కృషి చేస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు ఇక్కడ అనేక కమిటీలు సమన్వయపరుచుకుంటున్నారు. ఎక్కడికెక్కడ కూడా భోజనాలకు సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా సభాస్థలం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మహానాడు తొలి రోజు సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.